గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి వికలాంగుల పెన్షన్ల తనిఖీ కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అనేది మీకు తెలుసు. వికలాంగుల కేటగిరీలో 15,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్ పొందుతున్నటువంటి వారిలో చాలామంది బోగస్ వికలాంగులు ఉన్నారు అని చెప్పేసి వారి యొక్క సదరం సర్టిఫికేట్ను మరొకసారి చెక్ చేయడానికి రీఅసెస్మెంట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ రీఅసెస్మెంట్ కార్యక్రమంలో సదరం సర్టిఫికేట్ను మరొకసారి పరిశీలించి మీ వైకల్యాన్ని తిరిగి నిర్ధారణ చేసి మీరు అసలైన వికలాంగులేనా లేదా బోగస్ సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్నారా అని చెప్పేసి నిజ నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది ఈ రోజు నుంచి జనవరి 28వ తారీఖు వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. మొదటి విడతగా ఇక్కడ మంచానికే పరిమితమైనటువంటి వారికి, వీల్ చైర్లో నుంచి లేవలేకుండా వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు టోటల్గా 24,097 మంది ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. వీరందరూ కూడా ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు ఇంటి వద్దనే ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ల బృందాలు మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ ఇంటి వద్దకే వచ్చి ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ కార్యక్రమం గురించి పేపర్లలో ప్రకటనలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పకుండా మీరు ఇంటి వద్దనే ఉండి ఈ రీఅసెస్మెంట్ పరీక్షలు జరుపుకోవలసి ఉంటుంది. ఒకవేళ డాక్టర్ల బృందాలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేనట్లయితే, మీరు ఇంటి వద్ద లేనట్లయితే ఈ రీఅసెస్మెంట్ కార్యక్రమం మీకు జరగదు. వచ్చే నెల నుంచి మీ పెన్షన్లు హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుంది. మీకు పెన్షన్లు ఇవ్వడం అనేది జరగదు. ఆ తర్వాత మీరు ఈ వైద్య బృందాలను సంప్రదించి మీ యొక్క వైకల్యాన్ని నిజ నిర్ధారణ చేసుకొని, అంటే రీచెకప్ చేసుకొని, మళ్ళీ మీరు జెన్యూన్ వికలాంగులుగా నిరూపించుకున్న తర్వాతనే మీ యొక్క పెన్షన్ను హోల్డ్లో నుంచి తీసేసి మీకు పెన్షన్ అందించడం అనేది జరుగుతుంది. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. ఇప్పటికే ఈ వైద్య బృందాలు 24,097 మంది కుటుంబాలను పరీక్షించాలి. కాబట్టి మీకు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు పరీక్షలు జరుపుకోకుండా మరొకసారి పరీక్షలు జరుపుకోవడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కానీ చాలా రిస్క్తో కూడుకొని ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ వైద్య బృందాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి సహకరించి మీ వైకల్యాన్ని నిజ నిర్ధారణ చేసుకొని, మీరు నిజంగానే మంచానికే పరిమితమయ్యారు, నిజంగానే వీల్ చైర్లో నుంచి లేవలేక ఉన్నారు అని డాక్టర్లు గుర్తించి మిమ్మల్ని సర్టిఫై చేస్తేనే మీకు ఈ నెలకు 15,000 రూపాయలు అందడం అనేది జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఈ మంచంలో నుంచి లేవలేనటువంటి వాళ్ళు, వీల్ చైర్కి పరిమితమై 15,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారు గుర్తు పెట్టుకోవాలి. ఇక కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది, సార్ డాక్టర్ల బృందాలు మా ఇంటికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు అని. ఇక్కడ ప్రశ్నలు అడగడానికి ఎలాంటి అవకాశం అనేది ఉండదు. ఒకవేళ వాళ్ళు అడిగినా కానీ మీకు ఏ విధంగా ఈ వైకల్యం సంక్రమించింది, మీరు ఏ విధంగా మంచానికే పరిమితమయ్యారు, ఎందువల్ల వీల్ చైర్లో నుంచి లేవలేక ఉంటున్నారు, కారణం ఏంటి అన్న క్వశ్చన్ను డాక్టర్లు అడుగుతారు మీ వైకల్యానికి సంబంధించి. అప్పుడు మీకు ఏ విధంగా ఈ వైకల్యం కలిగిందో వాళ్లకు తెలియజేయవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకు మీకు పెరాలసిస్ వచ్చిందనుకోండి, పక్షవాతం వచ్చిందనుకోండి, సార్ మాకు పక్షవాతం వచ్చింది, పలానా సంవత్సరంలో పక్షవాతం వచ్చింది, మేము డాక్టర్లను సంప్రదించాము, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాము, మాకు నయం కావట్లేదు అని వారికి తెలియజేయవలసి ఉంటుంది. మీరు గతంలో ఎవరి వద్ద అయితే పెరాలసిస్ పరీక్షలు జరుపుకున్నారో వాటికి సంబంధించినటువంటి డాక్టర్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే వారికి చూపించినట్లయితే మీకు అదనపు ప్రయోజనం అనేది కలుగుతుంది. అక్కడ నిజ నిర్ధారణ జరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ వైకల్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, ఆ వైకల్యం వచ్చినప్పుడు డాక్టర్లను సంప్రదించినటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ను వారికి చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పోలియో బాధితులు అయినా కానీ, వివిధ జబ్బుల వల్ల కానివ్వండి, లేదా ఇక్కడ కొంతమంది సెలబ్రల్ పాలసీ పిల్లలు ఉంటారు,
జన్మతః పుట్టుకతోనే వారికి వైకల్యం కలిగి ఉంటుంది. అదేవిధంగా మతి స్థిమితం లేని కొంతమంది పిల్లలు ఉంటారు. వాళ్లకు పుట్టుకతోనే ఇక్కడ ఈ మతి స్థిమితం లేకుండా వారు జన్మించడం అనేది జరుగుతుంది. ఏ విధంగానైతే మీకు ఈ వైకల్యం ఏర్పడిందో ఆ వైకల్యానికి సంబంధించినటువంటి వివరాలు వారికి తెలియజేయవలసి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి డాక్టర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే, అంటే బయట ప్రైవేట్ డాక్టర్ల దగ్గర మీరు చూపించుకున్నటువంటి డాక్టర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే వారికి చూపించవలసి ఉంటుంది. ఇక తర్వాత మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఇవి జరిగేవి సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు కాబట్టి గతంలో మీకు డాక్టర్లు ఇష్యూ చేసినటువంటి సదరం సర్టిఫికేటు ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసి ఉంటుంది. దానితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డును కూడా మీ దగ్గర ఉంచుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సదరం సర్టిఫికెటు మరియు ఆధార్ కార్డు ట్యాగ్ చేయబడి ఉంటాయి, లింక్ చేయబడి ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఓల్డ్ సదరం సర్టిఫికేట్ను మీ యొక్క ఇక్కడ ఆధార్ కార్డును మీ దగ్గర పెట్టుకొని వారు అడిగితే మాత్రము ఖచ్చితంగా చూపించవలసి ఉంటుంది. ఒకవేళ సార్ మా సదరం సర్టిఫికేటు పోయింది కొన్ని కారణాల వల్ల అని చెప్పేసి మీ దగ్గర సర్టిఫికేట్ లేనట్లయితే ఆ వివరాలను వారికి తెలియజేయవలసి ఉంటుంది. మీ యొక్క సదరం డాటా అనేది ఆల్రెడీ సదరం పోర్టల్లో ఉంటుంది. ఈ సదరం పోర్టల్లో ఉన్నటువంటి డాటా మొత్తం కూడా అక్కడికి వచ్చే వైద్య బృందాలకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీ సదరం సర్టిఫికేట్ పోయినట్టయితే మా సదరం సర్టిఫికేట్ పోయింది, ఎక్కడ పోయింది, ఎలా పోయింది అన్న వివరాలను వారికి అందించినట్లయితే వాళ్ళు ఈ సదరం పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క సదరం సర్టిఫికేట్ను పరిశీలించి మీకు ఈ సదరం రీఅసెస్మెంట్ను చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ వైకల్యానికి సంబంధించినటువంటి జెన్యూన్ సమాచారాన్నే మీరు అందించవలసి ఉంటుంది. ఏ విధంగానైతే మీకు వైకల్యం ఏర్పడ్డదో ఆ కారణాలనే డాక్టర్లకు వివరించాలి. పొరపాటున కూడా మీరు తప్పుడు సమాచారాన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్లు. మీకు ఏ విధంగా ఈ వైకల్యం సంక్రమించిందో వాళ్లకు అవగాహన అనేది ఉంటుంది. మీకు పెరాలసిస్ వల్ల ఈ వైకల్యం ఏర్పడ్డదా, లేకపోతే యాక్సిడెంట్ వల్ల ఏర్పడ్డదా, లేకపోతే పోలియో వల్ల ఏర్పడ్డదా, లేకపోతే జన్మతః ఈ వైకల్యం ఏర్పడ్డదా అన్నది వారికి అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్లకు నిజమే చెప్పాలి. మీరు అబద్ధం చెప్పినట్లయితే మీ పైన డౌట్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇతడు అబద్ధం చెబుతున్నాడు అని వాళ్ళు గ్రహించగలుగుతారు. అలాంటప్పుడు మీ పెన్షన్కు ఇబ్బంది అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ వైకల్యానికి సంబంధించినటువంటి జెన్యూన్ సమాచారాన్నే, నిజమైన సమాచారాన్నే ఈ డాక్టర్లకు అందించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ పెన్షన్ల తనిఖీలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా నిజమైన సమాచారాన్నే, జెన్యూన్ సమాచారాన్నే మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, తప్పకుండా మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.